65,000 రుణమాఫీ అయిందా? సంతోషంగా ఉన్నారైతే మంచిగా. కేసీఆర్ బాగానే చేసిండు, రుణమాఫీ చేసిండు, పింఛన్ పైసలు బాగానే టైం మీద చేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలనలో మీరు సంతోషంగా బాగుంటుంది, ఉన్నారు. మంచిగా ఉంది. మాకైతే రుణమాఫీ అయింది. ఓకే. అయిందా? రుణమాఫీ అయిందా? కాలే కాలే. కట్నం నేను డేట్ వచ్చిందంటే కట్నం బానే ఉంది. ఇప్పుడు ఈయన 5 ఎకరాలకు చేస్తే అది బాగుంటది. 10 ఎకరాలు చేస్తే రైతు బంధు అది కూడా బాగుంటది. మొత్తానికి అయితే రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ అయింది. అమ్మ మీకు మీకు కేసీఆర్ మంచి అనిపిస్తున్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తున్నాడా? నమస్తే అమ్మ. మీ రుణమాఫీ అయిందా అమ్మ మీకు? అరా రుణమాఫీ అయిందా? ఎంత అయింది మీకు? ఎంతవరకు మాఫీ అయింది? 65,000 రుణమాఫీ అయిందా? సంతోషంగా ఉన్నారైతే మంచిగా. అంటే మీకు అంతకుముందు ఎంత ఉండే? మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్ మాఫీ అయిందా? అప్పుడు కూడా అప్పుడు కాదు. అప్పుడు ఎంత ఉండే అమ్మ? అప్పుడు 45 ఎంత ఉంటే కాలే. అప్పుడు 45 ఉండాలి. ఇప్పుడు 65 ఉంటే అయింది మీకు. సో ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? మీకు అంటే కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? అప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉన్నా సార్. ఎక్కడ కాంగ్రెస్ లోనా? కాబట్టి మీకు ఇప్పుడు రుణమాఫీ అయింది కాబట్టి మంచి సంతోషంగా ఉన్నారు మీరు. శేఖర్ నా పేరు. శేఖర్ ఎవరు మీది? రఘుపతిపేట. రఘుపతిపేట. మీకు రుణమాఫీ అయిందా మీకు? అయింది. 65,000 ఉన్నది, రుణమాఫీ అయింది. అయిపోయింది. సంతోషంగా పోయినసారి 40,000 ఉన్నది, రుణమాఫీ కాలే. పోయినసారి కాలే మీకు? కాలే, కేసీఆర్ ప్రభుత్వంలో కాలే. ఈ ప్రభుత్వంలో అయింది. కాకపోతే ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది కదా ప్రభుత్వం, కొన్ని లోటుపాట్లు అన్ని ఎదుర్కొనే వరకు లేట్ అవుతుంది. కొంతమంది ఉరుకులాడుతారు, మాకు కాకపాయ మాకు కాకపాయ అని. అన్ని సరి చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. అట్లా అని ఇంకా మాకైతే 65,000 మాఫీ లోన్ అయింది. మళ్ళా లోన్ తీసుకున్నా కూడా. మళ్ళీ తీసుకున్నారు? మళ్ళీ లోన్ తీసుకున్నారా? మళ్ళీ తీసుకున్నా. అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? ఇంకా రేవంత్ అంటే ఇప్పుడు ఆయన కొన్ని అందరి దాంట్లో అవకతవకలు ఉంటూనే ఉంటాయి. ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇవాళకి ఒక్క ఇల్లు లేదు. మా అభిప్రాయం అంటే ఇంకా ఈ ప్రభుత్వం మంచిగా చేస్తాడేమని మాకు అనిపిస్తుంది. ఆయన బంజరుములకు, గుట్టలకు, రాళ్ళకు అన్నిటికీ వేసిండు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొంచెం ఆలోచన చేసి చేసేటట్టు కొడుతుంది. అంటే ఇప్పుడు అవసరం ఉన్న భూమికి ఇస్తారని అనుకుంటున్నారు? అవసరం ఉన్న భూమికి ఇస్తేనే బాగు. మరి ఈ 50 ఎకరాలు 60 ఎకరాలు నాకు ఇస్తారు, వాళ్ళు గుత్తకిచ్చిపోతారు, హైదరాబాద్లో పనులు చేసుకుంటారు. గుత్త ఏది వస్తుంది, మళ్ళీ ఈ రైతు బంధు పైసలు కూడా వాళ్ళకి. మీ ఆలోచన ప్రకారం ఎన్ని ఎకరాల భూమి లోన్ ఇస్తే బాగుంటది? 10 ఎకరాల లోపు ఇస్తే బాగానే ఉంటుంది. 10 ఎకరాలు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకేం లేదు, ఎకరానే ఉంది. 10 ఎకరాలు ఉన్న వరకు ఇవ్వచ్చు, మంచిగానే ఉంటుంది. సో మీ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగుంటుంది, మంచిగా ఉంది. మాకైతే రుణమాఫీ అయింది. ఎందుకనాలి, టీఆర్ఎస్ లో మాత్రం కాలే. 40,000 ఉన్నది కాలే. ఇల్లు లేదు. ఏం పేరు అన్న? మల్లికార్జున. ఎవరన్నా మీది? రఘుపతిపేట అన్న. మీ ఇప్పుడు రుణమాఫీ అయిందా మీకు? అయ్యిందనా? నీ పేరు మీద ఉందా? మా డాడీ పేరు మీద ఉందన్న. ఎంత అయిందన్న రుణమాఫీ? 65 అయిందన్న. 65,000. మీకు అంతకుముందు కేసీఆర్ పరిపాలన అయిందా? ఏం కాలేనా? ఇప్పుడు ఏం కాలే. ఈ గవర్నమెంట్ అనే అయింది. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారు? మీరు వ్యవసాయం ఈ గవర్నమెంట్ అయింది. ఈ గవర్నమెంట్. మీకు కేసీఆర్ మంచి పరిపాలన మంచి అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన మేము అప్పటి నుంచి అయినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం మేము. అది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నీకు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తుంది. ఒక రైతుగా నీకు ఏ ప్రభుత్వం కావాలనుకో, ఎలాంటి ప్రభుత్వం కావాలి? ఇలాంటి ప్రభుత్వమే కావాలన్న. రైతులకు కావాల్సింది రుణమాఫీ. అది కాక మనకు ఇప్పుడు పంట మీద అదేమంటే సబ్సిడీ ఉండాలి, పిండి సంచులకు గానీ దేనికి గానీ. అది రైతుకు కావాల్సింది. ఇప్పుడు మీతో పాటు మీ ఊర్లో అందరికి ఎంత రుణమాఫీ? మీకు మాక్సిమం అయ్యిందన్న అందరికి. 1,00,000 లోపు మాత్రం ఇప్పుడు మాత్రం అయ్యింది. లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. ఓకే. మరి కాని వాళ్ళకి ఏమని చెప్తున్నారు మీరు? కాని వాళ్ళకంటే వాళ్ళు ఇంకా టైం తీసుకుంటే అవుతుంది అన్న. తీసుకుంది ఎట్లయితే చెప్పండి మీరే. ఓకే, టైం కావాలంటున్నారు అంతే. వాళ్ళు చెప్పిన టైంకి తీసుకుంటే అందరికి అయింది అంత లోపు. ఓకే, అది. సో ఇంకా టైం కావాలంటున్నా. ఇంకా నువ్వు మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంతోషంగా ఉందా? ఓకే. మీ పేరేం పేరమ్మా? జానకమ్మ. జానక. ఎవరమ్మా మీది? మాది రఘుపతిపేట. అమ్మా, మీకు రుణమాఫీ అయిందా? కాలేదు సార్ మాకు రుణమాఫీ. ఎంత ఉండే అమ్మా మీది? మాది 60,000, క్రాప్ లోన్ 60,000 ఉంది. మా ఇంత బంగారం పైసలు ఉన్నాయి సార్, కాలేదు. అంటే బంగారం పైసలు ఉన్నాయి కాలేదా? లేకుంటే మీరు అడిగిన ఎందుకు కాలేదని? కాలేదని బ్యాంక్ కాడిపోతే ఇంకా కాలేదు, 3వ విడత గిట్ల పడతాయో ఏమో అని అన్నారు. అన్నందుకు ఊకున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు వచ్చే విడతలో పడతాయో ఏమో అని ఇంకా మేము అన్నారు. ఇప్పుడైతే పడలేదు అన్నారు. పడలేదంటే ఇంకా మేము ఊకున్నాం సార్. మీకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయ్యింది. అప్పుడు అయిందా? అప్పుడు ఎంత వరకు అయిందమ్మా? 1,00,000 వరకు అయింది సార్. లక్ష వరకు అయింది. ఇప్పుడు 60,000 ఉన్నా కూడా కాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అధికారులు చెప్పిన దాని ప్రకారం మీకు అవుతుందన్న నమ్మకం ఉన్నదా? అవుతుంది అని నమ్మకం ఉన్నది కానీ ఇంకా కాలేదు. ఏమో 3వ విడత గిడ పడతాయో ఏమో అని ఇంకా 3వ విడత పెట్టారు కదా, అయితే ఏమో అని అనుకుంటున్నాం. మీరు అయింది మీ ఊర్లో చాలా మందికి అయినాయి కానీ మాకు కాలేదు. ఇంకా నాకు కాలేదు. నా పేరు మీదనే ఉంది భూమి, కాలేదు. అయితే అవుతుందని అనుకుంటున్నాం.
4 ఎకరాలు ఉంది కాలేదు. ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఇంకా అందరూ మంచిగానే చేసారు. కేసీఆర్ మంచిగానే చేసిండు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే ఇవి ఇంకా కాలేదు. కేసీఆర్ బాగానే చేసిండు, రుణమాఫీ చేసిండు, పింఛన్ పైసలు బాగానే టైం మీద వేసిండు, రైతు బంధు వేసిండు. ఇంక ఇవైతే ఇంకా కాలేదు మాకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన పైసలు వస్తారు ఇంకా రాలేదు మాకు. సో అంటే మీరు నిరాశంగానే ఉన్నారు? నిరాశనంగానే ఉన్నారు. పెద్ద మనిషి ఏం పేరు మీ పేరు? ఈశ్వరయ్య. ఈశ్వర. ఇంత లోన్ ఉందా మీకు? ఉండదు. ఓకే. ఎంత రుణమాఫీ అయిందా? కాలే కట్నం నేను డేట్ వచ్చిందంటే కట్నం. మీరు కట్టిల్లా మీరు ఆల్రెడీ? డేట్ వచ్చిన కట్నం కానీ మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏం కదా చూస్తున్నాం. ఎంత ఉన్నది లోన్ మీకు? 1,16,000. లక్ష పైన ఉన్నది మీకు. అంటే ఇప్పుడు తర్వాత విడతలో పడతా నమ్మకం ఉన్నదా? మంది చెప్తారు ఇటుకెళ్ళి ఏమైనా అడిగితే అయ్యా మాకు కాపాడే రెండో ఇట్లా పడతావు అని చెప్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయిందా? కాలే ఇప్పుడు కాలే. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ అయిందా మీకు? మాకు అయిపోయింది సార్. ఎంత ఉన్నది లోన్? 18,000 అయిపోయింది. 18,000 మీకు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాఫీ జరిగింది? మాఫీ జరిగింది. సో మీకు ఎప్పుడు అంటే లోన్ ఎప్పుడు అంతే 18,000 ఉండేది? ఏం లేదు మేడం, అప్పుడు ఎక్కువ ఉండేది సార్ మాకు. 1,00,000 దాకా ఉండే, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు 18,000 అయింది. సంతోషంగా ఉన్నారు? బాగానే ఉంది సార్. ఒక రైతుగా అంటే మీకు ఏ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? టీఆర్ఎస్ మంచి అనిపిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు ఈయన 5 ఎకరాలకు చేస్తే అది బాగుంటది, 10 ఎకరాలు చేస్తే రైతు బంధు అది కూడా బాగుంటది. మంచిగా ఉంది సార్. ఏం పేరన్నా మీ పేరు? మల్లేష్ సార్. మల్లేష్. మీరు లోన్ ఉందా మీకు? రుణమాఫీ ఉంది, అయింది. అయిందా? ఎంత అయింది? 40,000 ఉన్నది, 42,000 కొట్టింది. ఓకే. మీకు అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్లు ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నది కానీ చేయలేదు. అప్పుడు చేయలేదు. అప్పుడు చేయలేదు. అప్పుడు ఎంత ఉండే లోన్? అప్పుడు 35,000 ఉన్నది. 35,000 కాలే రుణమాఫీ కాలేదా? ఎంత ఉన్నది మీకు లోను? ఏమో మనం చూపిస్తే 1,60,000 అన్నారు. 1,60,000 ఉంది, అంటే 1,00,000 పైన ఉన్నది. ఇప్పుడు మీకు అంతకుముందు అయిందా రుణమాఫీ? లేదు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడే అంటే అయితే అని అంటున్నారా? అంటున్నారు కానీ అది ఎక్కడ తెలుస్తలేదు. అయితే అయితే కాదు తెలుస్తారు. అవుతుందో మరి కాదు, ఎక్కడ తెలుస్తలేదు. ఏం పేరు మీ పేరు? నా పేరు విషయం. రుణమాఫీ అయిందా? అయ్యి సార్. అయిపోయింది. ఎంత అయింది మీకు? ఎంత ఉండే లోన్ మీద? అది 66 ఎంతనా ఉన్నది. అంటే 1,00,000 లోపు ఉండే మీకు? 1,00,000 తక్కువ. మీకు లోన్ ఉందా? ఉంది. రుణమాఫీ అయిందా మీకు? కాలేదు. ఎంత ఉన్నాయి మీకు? నాకు 75,000. 75,000. మరి మరి మీ పక్కన వాళ్ళకి అయింది కదా, మరి మీకు ఎందుకు కాలేదంటారు? ఏమో అడిగితే నాకు మన బంగారు గోల్డ్ లోన్ ఉంది, అందులో 1,10,000. మరి అందుకొరకు ఎందుకొరకు కాలేదు. మీకు గోల్డ్ లోన్ నీకు సంబంధం లేదు కదా? లేదు, కాలేదు. బ్యాంక్ వాళ్ళని అధికారిని అడిగినావా? అడిగితే పడలేదు అనుకో. పడలేదు అంటున్నారు ఇంకా? మరి ఏమైనా పడితే ఉంటాయని చెప్తున్నారా, లేకుంటే రావని చెప్తున్నారు? ఇప్పుడైతే పడలేదు అని చెప్తున్నాను. పడలేదు. మరి ఇంకా వస్తాయన్న నమ్మకం అవుతున్నదా? ఇంకేం పడదు. అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పడ్డాయి. అంటే మీకు అప్పుడు మీకు మాఫీ అయిపోయింది? మాఫీ ఎప్పుడు కాలేదు నాకు. మాఫీ ఎప్పుడు కాలేదు? ఎప్పుడు కాలేదు. ఇప్పుడు కూడా నమ్మకం ఉందా లేదా? నమ్మకం అయితే లేదు. ఒక రైతుగా నీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం మంచి? అన్నీ ఒక తిరిగినాడు, నాకేది మంచిగా లేదు. ఎవడు ప్రభుత్వం వస్తే పని అయితే నాకైతే కావాలి. రుణమాఫీ అయిందా మీకు? ఎంత అయింది రుణమాఫీ మీకు? 75,000 అయింది. 75,000. అంతకుముందు ఇట్లా అయింది రుణమాఫీ. సో మీకు ఆ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఇప్పుడు అయితే వేసింది ప్రభుత్వం అంటే ఇంకా ఇప్పుడైతే మంచిగానే చేస్తారు. మంచిగా అనిపిస్తుంది. మీ పేరు? అంజనేయ. మీకు రుణమాఫీ అయిందా మీకు? అయింది. మా అమ్మకు ఉంది, మా అమ్మకు అయింది. ఎంత ఉండే రుణం? మా అమ్మకు పోయినసారి 55,000 అయింది, ఇప్పుడు 80 చిల్లర అయింది. ఇప్పుడు 80 లక్షలోపు అయిపోయింది. సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మీకు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా రుణమాఫీ అయిందా? అయ్యింది. 50,000 అయింది. 50,000 అప్పుడు ఆ ప్రభుత్వంలో అయింది, ఈ ప్రభుత్వంలో అయింది. ఓకే. మీకు ఏ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? ఇంకా 2 విధాలుగా 2 ప్రభుత్వాలు చేసినాయి కదా. ఓకే. ఇంకా 2 విధాలుగా అప్పుడు మేము రుణం పొందిన, ఇప్పుడు రుణం పొందిన. ఓకే. మీరు సంతోషంగా సంతోషంగా రాని వాళ్ళకి. మీ పేరమ్మా? విశాలమ్మ. నీకు రుణమాఫీ అయిందమ్మా? ఎంత ఉన్నాయమ్మా రుణం? నాకు 60 ఉండే సార్. 60 ఉన్నదా? 60 ఉండేను అంటే తెలియదు మీకు ఎంత ఉండేనా? నాకు తెలియదు సార్, రాసుకోను కదా, పిల్లలకైతే తెలుసు. మొత్తానికి అయితే రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ అయింది. అమ్మా మీకు కేసీఆర్ మంచి అనిపిస్తున్నాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తున్నాడా? ఇప్పుడైతే రెండు మంచిగానే ఉండే సార్. రెండు మంచి ఇద్దరు మాఫీ చేసిన బట్టి ఇద్దరు మంచి అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఏం కాలే, పటేల్ వచ్చినాక ఇప్పుడు అయింది సార్. ఇప్పుడు అయింది మీకు? అప్పుడు ఏం కాలే. ఎన్ని ఎకరాలు ఉన్నదమ్మా భూమి? నాకు ఎకరన్నారనే ఉంది సార్.